హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ బిర్యానీ ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేయండి. ఒక బౌల్ తీసుకొని 1.5 గ్లాసు బాస్మతి రైస్ని వేసుకోండి. ఈ బాస్మతి రైస్ని 4 సార్లు బాగా కడిగి అరగంట పాటు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. చికెన్ మ్యారినేషన్ చేసుకోవటం కోసం మసాలాని తయారు చేసుకుందాం. 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక స్టార్ అనైస్, 6-7 లవంగాలు, యాలకులు 10, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టండి. బిర్యానీ తయారు చేసుకునే గిన్నె తీసుకొని 1 కేజీ చికెన్ని గిన్నెలో వేసుకోండి. చికెన్ని ముందుగా 2 సార్లు బాగా ఉప్పు నీళ్ళతో కడిగి తీసుకోండి. దమ్ బిర్యానీకి చికెన్ ముక్క సైజు పెద్దగానే ఉండాలి. ఉప్పు 1.5 స్పూన్ వేసుకోండి. పసుపు 1/2 స్పూన్ వేసి కారం 2 స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోండి. ముందు గ్రైండ్ చేసిన మసాలాని వేసుకోండి. ఈ మసాలాని వేసిన తర్వాత 2 నిమ్మకాయ చెక్కల్ని రసం తీసి పిండుకోండి. గింజలు పడకుండా నిమ్మరసాన్ని వేసుకోండి. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత 10 పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేసుకోండి. గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా కొంచెం నలిపి వేసుకోండి. ఆ తర్వాత ఫ్రెష్ పెరుగు 1/2 కేజీ వేసుకోండి. ఈ పెరుగు వేయటం వల్ల చక్కగా గ్రేవీ బాగా వస్తుంది. గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీరని వేసుకుని 100 గ్రాముల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసి ఇవన్నీ బాగా ముక్కలకి పట్టించాలి. కనీసం 3 నిమిషాలైనా బాగా కలపాలి. ఇలా బాగా కలిపేసి 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో 7-8 గ్లాసులు వాటర్ పోసుకొని 1 స్పూను షాజీరా, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, 6 పచ్చిమిర్చి చీలికలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాలు, యాలకులు 4, ఉప్పు 2-3 స్పూన్లు వేయండి. రైస్కి ఎంతవరకు పట్టాలో అంతవరకే పడుతుంది, మిగిలింది వాటర్లో పోతుంది. 1 స్పూను ఆయిల్ వేసుకోండి. అలాగే 1 నిమ్మకాయ రసాన్ని పిండుకోండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి తెరల కాగనివ్వాలి. ఈ లోపల 5 నిమిషాలు కలిపి పక్కన పెట్టిన చికెన్ని ఒకసారి కలపండి. ఒకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని 3 నిమిషాలు హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించాలి. ఇలా 3 నిమిషాల తర్వాత ఒకసారి గరిటతో కలుపుకోండి. ఇప్పుడు 2 ఇంచులు దాల్చిన చెక్క, 6 లవంగాలు, 3 యాలకులు వేసి 3 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. ఈలోగా మరుగుతున్న నీళ్ళల్లో అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి హై ఫ్లేమ్లో మంటను పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. 3 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతున్న చికెన్లో ఒకసారి బాగా కలుపుకొని 1/2 లీటరు వేడి నీళ్ళను పోయండి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. రైస్ని 80% కుక్ చేసుకోవాలి. ఈలోగా 5 నిమిషాలకి చక్కగా చికెన్ కుక్ అవుతుంది. ఇప్పుడు వెంటనే సిమ్లో పెట్టేసి వాటర్ తీసి రైస్ని చికెన్లో వేయండి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా రైస్ని వేసుకోవాలి. రైస్ మొత్తం ఇలా పరిచినట్టు వేసుకోండి. ఇలా రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి గరిటతో సమానంగా చేసి ఇప్పుడు పైనుంచి 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసి బిర్యానీలో నుంచి స్టీమ్ పోకుండా మైదా పిండి ముద్ద కానీ, అల్యూమినియం ఫాయిల్ కవర్ కానీ ఇలాంటివి ఏమి వేస్ట్ చేయకుండా స్టీమ్ పోకుండా చక్కగా లిడ్ పెట్టేసి బిర్యానీ అడుగంటకుండా స్టవ్ పైన ఒక పాత పెనం పెట్టి ఆ పెనం పైన బిర్యానీ గిన్నె పెట్టేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి దించేయండి. 5 నిమిషాలు ఆగి వడ్డించండి. గ్రేవీతో పని లేదు. ఇంకా ఇస్కే సామ్నే కోయి భీ బహర్ కా బిర్యానీ టిక్ నహీ సక్తా.
చికెన్ దమ్ బిర్యానీ ఫ్యాన్స్ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సరే, ఇలా నోరూరించే వంటకాలు మన ఛానల్లో మరెన్నో ఉన్నాయి. ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూడండి. చికెన్ దమ్ బిర్యానీ నచ్చితే వీడియోకి లైక్ చేసి 10 మందికి షేర్ చేసేయండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇంతవరకు వీడియోని చూసినందుకు ధన్యవాదములు.